प्रतिपदा चंद्रलेखेवा वर्धिष्णुर्विश्ववन्दिता शासुनो शिवस्तैषा मुद्रा భద్రాయ రాజతే. కుమారా శివాజీ, భారతంలోని భీష్ముని గురించి కానీ కర్ణుని గురించి కానీ నీకు తెలిసిన విషయాన్ని నాకు అర్థమయ్యేలా చెప్పగలవా? చెప్పగలను. భీష్మ పితామహుడు తన తండ్రి అయినటువంటి శాంతన మహారాజు గురించి పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండి అహర్నిశలు కంటికి రెప్పల ఆ కురు సింహాసనాన్ని కాపాడిన వీరాగ్రేశ్వరుడు. కుమార, అంతటి వీరుడైనటువంటి కురు పితామహుడు చివరకు అంపశయ్యపై ఎన్నో బాధలు అనుభవిస్తూ పడుకోవాల్సి వచ్చింది. ఎందుకు చెప్పగలవా? చెప్పగలను. భీష్మ పితామహుడు అంతటి వీరుడు, గురు పితామహుడు, సకల శాస్త్ర పారంగితుడు, గురు కోవిదుడు అయి ఉండి కూడా నిండు కొలవులో భరత నారి పాండవ పత్ని అయినటువంటి ద్రౌపదిని కౌరవులు వివస్త్రను చేసి అవమానిస్తే ఎదురించకపోగా కనీసం వారించలేదు కూడా. ఈ ఒక్కటి చాలదా తండ్రి? ఇంకా చెప్పమంటావా? ఇంకా కర్ణుడి గురించి చెప్పమంటారా తండ్రి గారు? అవును. కర్ణుడు వీరుడు, శూరుడు, అడిగినది లేదు అనకుండా ఇచ్చే మహాదాత. అంతేకాక ఇతను ఆ ఇంద్రుడు మారువేషంలో వచ్చి తన సహజ కౌజ కుండలను ఇమ్మంటే ఇచ్చేశాడు. మరి అంతటి దానకర్ణుడు మహాదాత అయినటువంటి వాడు యుద్ధంలో దిక్కులేని చావు చావవలసి వచ్చింది. ఎందుకు మరి? చెప్తాను. ఆ దుర్యోధనుడైనటువంటి అతని సాహసం వలన అతను చేసే దుర్మార్గాలకు ఎదురు చెప్పకపోగా అతనికి సహకరించాడు. అందువలనే దిక్కులేని చావు చావలసి వచ్చింది. కుమారా శివాజీ, కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కష్టపడి యుద్ధం చేసి గెలిచారా తమకు తామే? కాదు తండ్రి గారు, పాండవులు నిమిత్త మాత్రులు మాత్రమే. శ్రీకృష్ణుడు ముందు ఉండి నడిపించి గెలిపించాడు కురుక్షేత్ర యుద్ధాన్ని. కురుక్షేత్ర యుద్ధానికి ముందుగా శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన దాన్ని ఏమంటారు? భగవద్గీత. భగవద్గీత. ఈ గీత ప్రబోధం వల్లనే అర్జునుడు యుద్ధం చేయగలిగాడు. శివాజీ, ఆ భగవద్గీత శ్రీకృష్ణుడు కేవలం అర్జునుడికి మాత్రమే బోధించాడా, లేక ఇతరులకు ఎవరికైనా పనికి వస్తుందా? అది కాదు తండ్రి, కేవలం అర్జునునికి నిమిత్త మాత్రునిగా ఉంచుకొని భూమిపైన పుట్టిన ప్రతి మానవునికి ఉపయోగపడుతుంది ఈ గీత. కుమారా శివాజీ, ఆ కృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి భగవద్గీత గురించి నీకు తెలిసిందేదో చెప్పగలవా? చెప్పగలను. భగవద్గీత ధర్మాల గురించి చెబుతుంది. త్యాగం, సహనం, మోక్షం అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాపపుణ్యాలకు వివరణ ఇస్తుంది. ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది. జ్ఞానం, బ్రహ్మం, మోక్షం, ఆధ్యాత్మికత అంటే ఏంటో చెబుతుంది. ఎవరు పండితుడు, ఎవరు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం మరియు పరమాత్మునికి ఎవరు ఇష్టమో చెబుతుంది. ఆయన్ని చేరే మార్గాన్ని చూపిస్తుంది. శివాజీ, నీవు ఇంతటి జ్ఞానవంతుడివి, ఇంతటి వీరుడివి అవుతావని నేను కలలో కూడా అనుకోలేదు కదా. ఇదంతా నీ యొక్క తల్లి విజయబాయి పడినటువంటి కృషి, ఆ కృషి ఫలితమే నీవు ఇంత జ్ఞానిగా, ఇంతటి వీరుడిగా అయినావు. అంతా మీ ఆశీర్వాదం. దీర్ఘాయుష్మాన్ భవ. శభాష్ విజయ. నా యొక్క కుమారుని గురించి నేను కన్న కలల కంటే కూడా అత్యధికంగా ఎంతో ప్రయోజకుడిగా పెంచావు. ఈ పెంపకము నీ యొక్క గొప్పతనాన్ని నేను మెచ్చుకుంటున్నాను. మహారాజా, మీ ఆనందం కోసమే ఇంతకాలం దూరంగా బతుకుతున్నాము. క్షణం బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాను. దాదాజీ ఖండదేవుని వద్ద విద్యలు నేర్పుకుంటూ వచ్చాము. మన యొక్క కుమారుడు శృతి, స్మృతి, పురాణ ఇతిహాసాలలో కూడా ఎంతో ఆరితేరాడు. జిజియా, మన కుమారుణ్ణి ఇంతటి జ్ఞానవంతుడిగా, వీరుడిగా, శూరుడిగా తీర్చినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలు స్వామి, చాలు. ఇన్ని రోజులు ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. దేవి జిజియా,
మన తనయుడైనటువంటి శివాజీ రేపటి నవయుగానికి నాంది కాగలడు. భయంతో, అక్రమాలతో, అన్యాయాలతో అలసిపోయిన ప్రజలకు వెన్నుదన్నుగా ఉండి మన కుమారుడు వారికి మార్గదర్శకుడుగా కాగలడు. ఈ యొక్క మన తనయుడు మన ఒక మరాఠా రాష్ట్రాన్నే కాదు, యావత్ ఈ భారతదేశాన్ని కూడా మార్గదర్శకుడిగా ఉండగలడు. ఇదంతా నీ యొక్క పెంపకం వల్లనే, నీ యొక్క శిక్షణలో ఈ మా యొక్క బాలుడు ఎంతో ఉన్నతుడుగా కాగలడు. దేవి జిజియా, ఈ యొక్క బెంగళూరు ప్రాంతం కానీ ఈ బీజాపూర్ ప్రాంతంలో ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ యవన ప్రభువులు పరమ మూర్ఖులు. ఎప్పుడు ఎలా మారుతారో, వారు ఎప్పుడు ఏమవుతారో, ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటువంటి ఆపద తెచ్చి పెడతారో మనకు తెలియదు. కనుక నువ్వు తొందరగా ఈ కుమారుడైన శివాజీని తీసుకొని పునాకు వెళ్ళిపోము. మహారాజా, మిమ్మల్ని వదిలి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. అందరం కలిసే వెళ్దాము. దేవి, నేను మా యొక్క పెద్ద కుమారుడైనటువంటి సంభాజీని తీసుకొని ఈ బెంగళూరు, ఈ బీజాపూర్ నవాబుల దగ్గర సామంతరాజుగానే ఉంటాను. నువ్వు మాత్రము ఎక్కువ ఆలోచించకుండా ఈ శివాజీని తీసుకొని నువ్వు మన మహారాష్ట్ర అనేటువంటి పునాకు వెళ్ళిపోము, తొందరగా వెళ్ళిపోము. మహారాజా, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం నాకు ఏమాత్రం ఇష్టము లేదు. దేవి, పరిస్థితులకు ప్రభావం చేత మనం చెరో చోట ఉండాల్సి వస్తుంది. అంతేకాని నేను వేరుగా నిన్ను పంపాలని నా ఉద్దేశం కాదు. నువ్వు నాకు ఎదురు మాట్లాడకుండా నేను చెప్పిన పని చేయి, వెళ్ళండి, తొందరగా పాలన తీసుకొని. దేవి, మీరు వెళ్లే ముందు మీకు ఒక బహుమతి ఇస్తున్నాను. ఏమిటి రాజాది? ఈ యొక్క మన తనయుడైన శివాజీ కోసము రాజముద్రను చేపించాను. అదిగో, దాన్ని పరిశీలించండి. ప్రతిపదశ్చంద్రలేఖేవా వర్ధిష్ణుర్విశ్వవందిత సహసను శివశేష ముద్రా భద్రాయ రాజతి. నానా శివాజీ, మీ తండ్రి గారికి నీ పైన ఎంత విశ్వాసమో చూచితివా? నీ కొరకు రాజముద్రని ముందుగానే తయారు చేయించి ఉంచారు మీ నాన్నగారు. ఇదేమిటి, ఇన్ని రోజుల దాకా రాజముద్రలన్నీ ఉర్దూలోనే ఉన్నాయి. ఇదేమిటి కొత్తగా సంస్కృతంలో ఇప్పుడే చూస్తున్నాను. నాయనా శివాజీ, ఈ యొక్క రాజశాసనం చదివితివా? అది సంస్కృత భాషలో ఉంది, నీకు అర్థమైందా? తండ్రి గారు, నాకు ఎంత అర్థమైనప్పటికీ మీ నోటితో వినాలని ఉంది. అదే చెప్తున్నాను. ప్రతిపదశ్చంద్ర లేఖేవా అంటే అమావాస్య తర్వాత రోజు, ప్రతిపద రోజు ఉన్నటువంటి చంద్రుడు రోజు రోజుకు దినముకు ఎలా అభివృద్ధి చెందుతాడో, నీవు నేటి నుండి రోజు రోజుకు నీ యొక్క అభ్యుదయం, నీ యొక్క ఉన్నతి, ప్రతిపద చంద్ర అంటే ఈ అమావాస్య నుండి పౌర్ణమి వరకు చంద్రుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతాడో నీవు ఈ దేశంలో అంతటి వాడిగా ఎదుగుతావని నేను కోరుకుంటున్నాను. అందుకే దీన్ని సంస్కృతంలో రాయించాను. దేవి జిజియ, కుమార శివాజీ, ఈ రాజశాసనాన్ని మీరు తీసుకెళ్ళండి. నీకు రాజ్య పరిపాలనలో కూడా సహాయంగా నీకు అష్టాంగ మంత్రులను కూడా నీతో పాటే పంపుతున్నాను. వీరు నీకు అనుక్షణం వెన్నుదన్నుగా ఉండి నీకు ఈ రాజ్యాధికారమును, రాజ్యం ఎలా స్థాపించాలి, ప్రజల పరిపాలన ఎలా ఉండాలి అనేది నీ యొక్క తల్లి కూడా నీకు సలహా ఇస్తుంది. ఆ 8 అష్టాంగ మంత్రులు కూడా నీకు ఇచ్చి పంపిస్తున్నాను. కనుక నీకు ఎటువంటి లోటు రాదు. నీవు శాశ్వతమైనటువంటి మన యొక్క హైందవ కీర్తిని ఆ చంద్ర తారార్కంగా నిలబెడతావని నీ పైన నాకు విశ్వాసం. తండ్రి గారు, మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ పేరు నిలబెడతానని చెప్తున్నాను. విజయోస్తు కుమారా, విజయోస్తు. కుమారా, నీకు ఆ యొక్క రాజముద్ర, రాజశిఖతో పాటు మన యొక్క రాజ్య చిహ్నం కూడా మనం ఎక్కడ కోట జయించినా ఈ యొక్క భగధ్వజం అంటే ఈ కాషాయ రంగు జెండా ఆ యొక్క కోట పైన ఎగురాలి. ఇది ఇంతింత అయి పటుడింత అన్నట్టు దినదిన ప్రవర్తమానంగా దేశం మొత్తం కూడా ఈ యొక్క కాషాయ పతాకములు నీవు ఎగురవేస్తావని నేను నమ్ముతున్నాను. అలాగే తండ్రి. ప్రతిపద చంద్రలేఖేవా వర్ధిష్ణుర్విశ్వవందిత